ధర్మయుద్ధానికి వచ్చిన అర్జునుడి గుండె ఒక క్షణం ఎందుకు ఆగింది. అథ వ్యవస్థితాం దృష్ట్వా ధర్తరాష్ట్రం కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. భావము: ధర్మయుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కపిధ్వజుడైన అర్జునుడు తన శత్రువులను చూసి ధనస్సు ఎత్తాడు. ఆ సమయంలో అతడు శ్రీకృష్ణునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది అర్జునుడి లోపల మొదలయ్యే సంకల్ప వికల్ప యుద్ధానికి మొదటి సంకేతం. భగవద్గీతలో ఇది అత్యంత కీలకమైన మలుపు. అర్జునుడు ధైర్యంతో ఉన్నప్పటికీ ఆత్మలోపల ఒక కలకలం మొదలవుతుంది. అలానే మనం కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ధైర్యంగా ఉంటాం, కానీ కొన్ని సందేహాలు మనలో తలెత్తినప్పుడు మన హృదయం గందరగోళం అవుతుంది. అర్జునుడు వంటి శూరుడు కూడా పరిస్థితిని చూసి ఆత్మవిచారణ మొదలుపెట్టాడు. ఆత్మలో ఆందోళన మొదలవగానే భగవద్గీత ప్రారంభమవుతుంది. జై శ్రీకృష్ణ.